చేసుకోగలుగుతారో అంతసేపే చేయండి. దీర్ఘమైన శ్వాస. దీర్ఘమైన నిశ్వాస. దీర్ఘమైన శ్వాస. దీర్ఘమైన నిశ్వాస. దృష్టి కనుబొమ్మల మధ్యలో ఉండాలి. మన ధ్యాస శ్వాస పైన పెట్టాలి. దీర్ఘమైన శ్వాస. దీర్ఘమైన నిశ్వాస. అలాగే కొనసాగిస్తూ ఉండండి. మెడిటేషన్ పూర్తిగా అయిపోయేంత వరకు అలాగే చేస్తుండాలి. నేను చెప్పే ప్రతి విషయము ఒక చెవిన వింటూ ఉండాలి. మీ ప్రాణాయామం మాత్రం డిస్టర్బ్ కాకుండా. మన శ్వాస మీదే మన లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. ప్రతి మనిషి తను జన్మించినప్పుడే ఇన్ని శ్వాసలు అని ఒక అకౌంట్ తీసుకొచ్చుకుంటారు. ఆ పూర్తి శ్వాసలు ఎప్పుడైతే తీసుకోగానే ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంటారు. అందుకే మన లాస్ట్ శ్వాసని తుది శ్వాస అంటాం. తుది శ్వాస విడిచాడు అని. ప్రతి మనిషికి, ప్రతి జంతువుకి కూడా అది ఉంటుంది. మీరు గమనిస్తే మన శ్వాస ఆధారంగానే మన ఆయుష్ అనేది రాసి పెట్టబడి ఉంటుంది. శ్వాస ఎంత స్లోగా తీసుకుంటే అంత ఎక్కువ ఆయుష్ ఉంటుంది. ఒక తాబేలు 300 సంవత్సరాలు బ్రతుకుతుంది. ఎందుకంటే దాని శ్వాస యొక్క రేట్ నిమిషానికి కేవలం 4 నుంచి 5 మాత్రమే. అంటే నిమిషానికి 4 శ్వాసలు మాత్రమే తీసుకుంటుంది. అదే ఒక శునకము, కుక్క, దాని శ్వాస రేటు 18 నుంచి 20, నిమిషానికి 18 నుంచి 20 శ్వాసలు తీసుకుంటుంది. మీరు గమనించి ఉంటారు, ఒక శునకము, కుక్క ఎంత ఫాస్ట్ గా శ్వాసను తీసుకుంటుంది. అందుకే దాని ఆయుష్ కేవలం 14 సంవత్సరాల లోపే. అందుకే మనము కూడా మన శ్వాసని వీలైనంతగా తక్కువ చేయడం చాలా ఇంపార్టెంట్. దీర్ఘమైన శ్వాస నిశ్వాసలతో ప్రతి నిమిషానికి మన శ్వాస రేటుని తగ్గించుకుంటూ రావచ్చు. సాధారణంగా నిమిషానికి 14 నుంచి 16 శ్వాసలు ఒక మనిషి తీసుకుంటాడు. కోపంలో ఉన్నప్పుడు ఇంకొద్దిగా ఎక్కువ అవుతుంది. అదే మనం పడుకున్నప్పుడు ఆ శ్వాస రేట్
ఇంకా తగ్గిపోతుంది. అందుకే కోపంగా ఉన్నప్పుడు మనకు మంచిది కాదంటారు. ఎందుకంటే శ్వాస రేటు పెరిగిన కొద్దీ మన ఆయుష్ పూర్తిగా దగ్గరికి వస్తుందని అర్థం. అదే రెస్ట్ తీసుకున్నప్పుడు మన బాడీ చాలా హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే శ్వాస రేట్ అనేది తగ్గుతుంది కాబట్టి. క్రమక్రమంగా సాధన ద్వారా, ప్రతిరోజు చేసే ఈ సాధన ద్వారా మీ శ్వాస యొక్క రేటుని 14 నుంచి మెల్లిగా 12, 10, 8, 6 ఇట్లా మీ శ్వాస యొక్క రేటుని తగ్గించుకుంటూ రావాలి. ఈ ప్రాణాయామం పూర్తిగా దానికి తోడ్పడుతుంది. దీర్ఘమైన శ్వాస, దీర్ఘమైన నిశ్వాస. అలాగే చేస్తూ ఉండండి. మెడిటేషన్ ఫర్ సక్సెస్. మనం ధ్యానాన్ని ఆరోగ్యానితో పాటు మనం నిత్య జీవితంలో సక్సెస్ కి కూడా ఉపయోగించుకోవచ్చు. మనందరి కామన్ డ్రీమ్ మన విజయరాజ్ సార్ టీంలో ప్రతి నెల మనందరి చెక్, ప్రతి ఒక్కరి చెక్ నెలకు 5 లక్షలకు పైగా సంపాదించడం, ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్స్ ఎంజాయ్ చేయడం, లగ్జరీ కార్ తీసుకోవడం, బ్యూటిఫుల్ విల్లా హౌసెస్ నిర్మించుకోవడం మనందరి కామన్ గోల్స్. ధ్యానంలో వాటిని మనం విజువలైజేషన్ చేయడం ద్వారా మన ఆలోచన శక్తికి ఈ ధ్యానం తోడ్పడి ఈ విశ్వంలోకి ఆ డ్రీమ్స్ మనం పంపించడం ద్వారా ఆ విశ్వము కుట్ర పన్నైన ఆ మన కోరికల్ని తీర్చడానికి మనకు సహాయపడుతుంది, తోడ్పడుతుంది. అందుకే ప్రతిరోజు మీ డ్రీమ్స్ ని విజువలైజ్ చేయడం ఈ ధ్యానంలో చాలా చాలా ఇంపార్టెంట్. కొత్త వారికి కొత్తగా అనిపించిన చాలా పవర్ఫుల్ టెక్నిక్. మీరు అనుకున్న ప్రతిదీ కూడా సాధించవచ్చు ధ్యానం ద్వారా. ప్రతి నెల 10వ తారీఖున మన అకౌంట్ లోకి వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 5 లక్షలకు పైగా చెక్ పడుతుంది. మీ అకౌంట్ లో పడినప్పుడు మీరు ఏ విధంగా ఆనందంగా ఉంటున్నారో ఒక్కసారి ఊహించండి. మీ ఫేస్ లోని ఆ ఆనందం ఒక్కసారి ఊహించండి. ఆ చెక్ చూసిన ప్రతిసారి మీ ఫ్యామిలీ వాళ్ళు రెస్పాండ్ అయ్యే తీరు, వాళ్ళు వాళ్ళ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న తీరుని ఒక్కసారి ఊహించండి. వాళ్ళకి కావాల్సిన ప్రతి వస్తువుని మీరు కొనివ్వగలుగుతున్నారు. ఇంట్లో కావాల్సిన ప్రతి వసతిని మీరు సమకూర్చుకోగలుగుతున్నారు. వాళ్ళు అడిగిన ప్రతి ప్లేస్ కి మీరు తీసుకెళ్ళగలుగుతున్నారు. లైఫ్ సమూలంగా మారిపోయింది. థ్యాంక్ యూ గాడ్, దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇన్ మై లైఫ్.
మన కంపెనీ ద్వారా మనకి ఫారిన్ ట్రిప్స్ వస్తున్నాయి. రెగ్యులర్ గా 6 months ఒకసారి ఫ్యామిలీతో పాటు మనం ఫారిన్ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తున్నాం. ఈ ఫిబ్రవరిలో వియట్నాం, ఆగస్టులో స్విట్జర్లాండ్ రెడీగా ఉంది. మనం క్వాలిఫై అయ్యాం. మన ఫ్యామిలీని తీసుకెళ్లి లగేజెస్ సర్దుకొని మన ఫ్యామిలీని ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్ళాం. అక్కడ అందరు కూడా వెస్టీజియన్స్ రెడీ ఉన్నారు ఫారిన్ ట్రిప్ వెళ్ళడానికి. ఒక్కసారి ఆ మూమెంట్ ఊహించండి. మీరు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతుండొచ్చు. ఇంత సువర్ణ అవకాశం మనకు ఇతర ఏ మార్గాల ద్వారా దొరికే అవకాశం లేదు. థ్యాంక్ యూ గాడ్ ఫర్ దిస్ వెస్టీజ్. పిల్లల్లో ఆనందం అంతా ఇంత కాదు. ఫ్లైట్ ఎక్కబోతున్నారు. టీం అందరితో పాటు మనం ఫ్లైట్ లో కొన్ని గంటల జర్నీ, అద్భుతం. ఆ ఫారిన్ లో ఫ్యామిలీతో మీరు ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ తీసుకుంటూ ఆ ఫొటోస్ ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసుకుంటూ మీరు పడుతున్న ఆనందం అంతా ఇంత కాదు. అందరూ బంధువులు, ఫ్రెండ్స్ మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు మీ సక్సెస్ ని. మీ లగ్జరీ కార్ తీసుకునే టైం రానే వచ్చింది. మీ ఇష్టమైన ఫేవరెట్ లగ్జరీ కార్ మెర్సిడీస్ బెంజ్ కావచ్చు, BMW, జాగ్వార్, రేంజ్ రోవర్, రోల్స్ రాయ్స్, ఏదైనా పర్లేదు. ప్రతిదీ కూడా సాధించదగినదే. ధ్యాన సాధనతో, ఫీల్డ్ వర్క్ తో ఏదైనా సాధ్యం. మీ ఫేవరెట్ కార్ షోరూమ్ లో మీ కార్ రెడీగా ఉంది తీసుకోవడానికి. ఆ కార్ లాంచింగ్ డే రోజున మీ అందరి టీం సమక్షంలో మీ అప్లయన్స్ చేతుల మీదుగా, మన విజయరాజ్ సార్ చేతుల మీదుగా మీ కార్ కీని మీరు అందుకుంటున్నారు. అందరి కరతాళ ధ్వనుల మధ్యలో ఆ ఫోటో ఒక్కసారి మీ మైండ్ లో క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏదైతే మనం ఊహిస్తామో, రిపీటెడ్ గా ఊహిస్తామో, అది మనకు మన వైపు ఆకర్షించబడుతుంది. ఆ ఫోటో, నా ఫోటో నాకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీ ఫోటో మీకు కనిపిస్తుందా? ఆ కారులో మీరు మీ ఫ్యామిలీని కూర్చోపెట్టుకొని ఒక లాంగ్ రైడ్ కి వెళ్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఫస్ట్ టైం మీ ఫ్యామిలీని కూర్చొని పెట్టుకొని మీరు డ్రైవింగ్ చేస్తూ ఒకసారి ఊహించండి. ఆ స్టీరింగ్ మీద మీ చేతులు పెట్టి ఆ కారుని టచ్ చేయండి. ఆ లగ్జరీని అనుభవించండి. ఆ స్పీడ్ ని, ఆ ఇంజన్ సౌండ్, మొత్తం లగ్జరీ కార్స్ తీరే వేరు ఉంటుంది. థ్యాంక్ యూ గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మనందరి డ్రీమ్ బ్యూటిఫుల్ బిగ్ విల్లా హౌస్. మామూలు ఇల్లు కాదు ఫ్రెండ్స్, ఒక పెద్ద విల్లా హౌస్. మన ఎకరాల్లో మన ఇల్లు, చుట్టూ ప్రహరీ గోడ మధ్యలో మన ఇల్లు, చుట్టూరా గార్డెనింగ్ చెట్లతో, ఫ్లవరింగ్ ప్లాంట్స్ తో అద్భుతంగా డిజైన్ చేయబడ్డ ఇల్లు. అతి మోడర్న్ టెక్నాలజీస్ తో పొందుపరిచిన మన ఇల్లు చూడడానికి ఒక కళాఖండం. మీ ఊర్లో కట్టినప్పుడు ఇంటి ముందటి నుంచి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి వైపు తల తిప్పకుండా వెళ్ళలేరు.
అంతటి బ్రహ్మాండమైన హౌస్ మీరు నిర్మించుకున్నారు. ఒకసారి ఊహించండి ఆ ఇల్లు ఎలా ఉందో. మీ డ్రీమ్ హౌస్. ఆ పెద్ద గేట్ ఉంటుంది. ఆ గేట్ నుంచి మీ డ్రీమ్ కార్ లో మీరు లోపలికి వచ్చారు ఫ్యామిలీతో. అంత దూరం వెళ్ళాక మధ్యలో మన ఇల్లు అక్కడ పార్కింగ్ చేసి మీరు మీ ఫ్యామిలీతో దిగి ఎంటర్ అవుతుంటే ఒకసారి ఆ హాల్ ని గమనించండి. ఆ మెయిన్ డోర్ తీసాక హాల్ ని గమనిస్తే అత్యద్భుతంగా డిజైన్ చేయబడ్డ ఇల్లు హాల్. మార్బుల్ ఫ్లోరింగ్, పెయింటింగ్స్, షాండిలియర్ లైట్స్, రిచ్ సోఫా సెట్, అన్నీ కూడా గ్లాస్ విండోస్ తో అద్భుతంగా డిజైన్ చేయబడ్డది. ఫస్ట్ ఫ్లోర్ లో బెడ్రూమ్స్, సెకండ్ ఫ్లోర్ లో జిమ్, హోమ్ థియేటర్, ఇంటి వెనకాలకి వెళ్తే స్విమ్మింగ్ పూల్, గార్డెనింగ్, ఈవినింగ్ టైం పాస్ చేయడానికి మంచి బ్యూటిఫుల్ ప్లేస్. ఇంత బ్రహ్మాండంగా మన ఇల్లు డిజైన్ చేయబడ్డది. థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ హౌస్. థ్యాంక్ యూ గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మై డియర్ పేరెంట్స్. థ్యాంక్ యూ మై ఫ్యామిలీ. థ్యాంక్ యూ మై అప్లైన్స్, డౌన్ లైన్స్, క్రాస్ లైన్స్. Thank you, friends and relatives. Thank you, each and everyone who has helped us success in this business. నా జీవితంలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి, నాకు తోడ్పాటు అందిస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 1 minute డీప్ మెడిటేషన్ తో మీ డ్రీమ్స్ కి ఒక శక్తిని జోడించి మీ కనుబొమ్మల మధ్యలో ఉండే ఆజ్ఞా చక్రం అనే యాంటీనా ద్వారా మీ డ్రీమ్స్ ని ఆ విశ్వంలోకి పంపించండి. అవి తిరిగి మళ్ళీ వస్తు రూపంలోకి మెటీరియలైజ్ అయ్యి మన వద్ద ఉంటున్నాయి. 1 minute డీప్ మెడిటేషన్, దీర్ఘమైన శ్వాస నిశ్వాస కంటిన్యూ చేస్తూ ఉండాలి. మీ 2 చేతుల్ని చాపి బొటన వేలుతో మీ చెవులని క్లోజ్ చేస్తూ చూపుడు వేళ్లతో మీ కంటి కింది భాగంలో ఆనించి కళ్ళని ప్రెస్ చేస్తూ మెల్లిగా పైకి లేపండి. కళ్ళని లేపుతూ ఆ కనుబొమ్మల మధ్యలో దృష్టి కేంద్రీకరిస్తే ఎల్లో కలర్ లో బ్రైట్ లైట్ మీకు కనిపిస్తుంది.
మెల్లిగా ఆ రెండు చేతుల్ని తీసుకొచ్చి మీ కళ్ళ పైన ఆనించి ఈ విధంగా చూడొచ్చు. మెల్లిగా ఆ కళ్ళని రబ్ చేస్తూ మెల్లిగా ఆ రెండు చేతుల్ని తీసుకొచ్చి మీ కళ్ళ పైన ఆనించి ఈ విధంగా నమస్కరిస్తూ మెల్లిగా ఐస్ ఓపెన్ చేసుకోండి. ఆ కళ్ళని రబ్ చేస్తూ మెల్లిగా ఆ రెండు చేతుల్ని తీసుకొచ్చి మీ కళ్ళ పైన ఆనించి ఈ విధంగా నమస్కరిస్తూ ఫ్రెండ్స్, ఈ అవకాశం ఇచ్చిన మా విజయరాజ్ సార్ కి, టీమ్ కి థ్యాంక్ యూ చెప్తున్నాం. సో మీకు ఎక్కడైతే ఈ మధ్యలో కనిపిస్తున్న లైటే మన యొక్క దైవం, రైట్? మీరు ఎక్కడెక్కడనో వెతుకుతున్నారు, గుళ్ళల్లో ఎక్కడెక్కడనో వెతుకుతున్నారు. దైవం మన లోపట్నే, మన ఆజ్ఞా క్షేత్రంలోనే ఉంటాడు. ప్రతిరోజు కళ్ళు మూస్తే మీ మాట వింటుంటాడు, మీ కోరికలు వింటుంటాడు. సో దయచేసి మీరందరూ కూడా మెడిటేషన్ ప్రతిరోజు దైవం చేయాలని కోరుకుంటూ సార్ వాయిస్ డబుల్ వస్తుంది. అదే సార్, అదే నాకు అర్థం అవ్వట్లేదు. అది రికార్డింగ్ అయినట్టు వస్తున్నది, ఎక్కడి నుంచి వస్తుందో తెలుస్తుంది. వింటుంటాడు, మీ కోరికలు వింటుంటాడు. నేను మైక్ ఆఫ్ చేస్తున్నా కూడా మెడిటేషన్ ప్రతిరోజు దైవం చేయాలని కోరుకుంటూ. వాయిస్ డబుల్ వస్తుంది. అదే సార్, అదే నాకు అర్థం అవ్వట్లేదు. అది రికార్డింగ్ అయినట్టు వస్తున్నది, ఎక్కడి నుంచి వస్తుందో తెలుస్తుంది. వింటుంటాడు, మీ కోరికలు వింటుంటాడు. నేను మైక్ ఆఫ్ చేస్తున్నా కూడా మెడిటేషన్ ప్రతిరోజు దైవం చేయాలని కోరుకుంటూ. వాయిస్ డబుల్ వస్తుంది. అదే సార్, అదే నాకు అర్థం అవ్వట్లేదు. అది రికార్డింగ్ అయినట్టు వస్తున్నది, ఎక్కడి నుంచి వస్తుందో తెలుస్తుంది. వింటుంటాడు, మీ కోరికలు వింటుంటాడు. నేను మైక్ ఆఫ్ చేస్తున్నా కూడా మెడిటేషన్ ప్రతిరోజు దైవం చేయాలని కోరుకుంటూ. సార్ ఇప్పుడు ఓకేనా సార్? అది క్లియర్ ఉందా విజయరాజ్ సార్? సార్ ఇప్పుడు ఓకే, డన్, బాగానే ఉంది కదా సార్? ఓకే, క్లియర్, రైట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మెడిటేషన్ లో అందరూ లీనమయ్యారు. అదే వాయిస్ డబుల్ వచ్చింది, ఎక్కడ వచ్చిందో లాస్ట్ లో వచ్చింది. ఇప్పుడు ఓకే, డన్, బాగుంది విజయరాజ్ సార్, బాగుంది. ఓకే సార్, డన్ సార్. ఇప్పుడు ఓకే, మళ్ళీ వస్తుంది వాయిస్ అట్లనే. ఓకే, క్లియర్, రైట్. ఓకే సార్, వాయిస్ మళ్ళీ అట్లా రిపీట్ అవుతున్నట్టు. మెడిటేషన్ లో అందరూ లీనమయ్యారు. అదే వాయిస్ డబుల్ వచ్చింది, ఎక్కడ వచ్చిందో లాస్ట్ లో వచ్చింది. లాస్ట్ లో సార్ ఇప్పుడు వస్తుందా? అవును సార్, వాయిస్ క్లియరేనా? క్లియర్ ఉంది, కానీ మళ్ళీ అది స్టార్ట్ అవుతుంది సార్. మన 1 minute గ్యాప్ తో స్టార్ట్ అవుతుంది. చూద్దాం. ఓకే, చూద్దాం ఒకసారి. ఎట్లయితే మళ్ళీ ఒకసారి లాగ్ ఆఫ్ చేసి లాగిన్ చేద్దాం. రైట్ సార్, చూద్దాం, పర్లేదు, టైం అవుతుంది. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సౌత్ టైగర్ అని చెప్పుకోవచ్చు. మన అప్లైన్, మన మెంటర్, ప్రతి విషయంలో మనకి హెల్ప్గా ఉన్న పర్సన్ చెప్పుకోవచ్చు. సుబ్బయ్య గారు మార్నింగ్ టైం ఇవ్వడం అన్నది చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. మన అదృష్టం అని ఫీల్ అవుతాను. సౌత్లో టాప్ ఇన్కమ్ ఎర్నర్. ఓకే, అది సార్ మాటలతోనే వింటే పోద్ది. మనం మీ అందరి క్లాప్స్తో చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. మీరందరూ కూడా సార్ని ఇన్వైట్ చేద్దాం. సార్ వచ్చి చాలాసేపు అయింది. సో సార్ గురించి చెప్పాలంటే సింపుల్గా ఉంటారు, మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్. ఈరోజు మన టీంని హ్యాండిల్ చేస్తూ, మనకి గైడ్ చేస్తూ, ఏదున్నా సరే నేనుంటాను మీతో అని సపోర్ట్ చేస్తూ, ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తున్న పర్సన్ అని చెప్పుకోవచ్చు. సో వెల్కమ్ సుబ్బయ్య సార్. నమస్తే. నమస్తే సార్. వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్గా ఉంది సార్, చాలా క్లియర్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విజయరాజ్ గారు.
స్టార్ట్ చేద్దాం జయరాజ్ గారు. రైట్ సార్, స్టార్ట్ సార్. ఇప్పుడు క్లియర్ గా ఉంది. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నేను చాలా ముందే వచ్చాను, ఎందుకంటే మీరు ఆ కంప్లీట్ ఎక్సర్సైజ్, మెడిటేషన్ ఎక్సర్సైజ్ చాలా మంచిగా జరిగింది. మీరేం చేస్తున్నా చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే విజువలైజేషన్ మీరు మెడిటేషన్ చేయనప్పుడు ఎంత బాగా మెడిటేషన్ చేయనప్పుడు చేయాలి, డే టైంలో చేస్తూనే ఉండాలి విజువలైజేషన్. ఇది రియల్, నా ఇంటు, నా కారు, నా చెక్కు, నా టీము, ఇదన్నీ విజువలైజేషన్ చేస్తే ఏమి ముందు జరుగుతుందో అది ఫస్ట్ ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందో అదే ముందు జరుగుతుంది. సో మీరు విజువలైజేషన్ చేస్తే అది జరిగినట్టే. అందుకే మీరు చాలా పెద్ద స్పోర్ట్స్ మెన్, చాలా సిద్ధార్థ్ గారు ఫుల్ విజువలైజేషన్ లే ఉంటారు. ఎప్పుడు చూస్తేనే విజువలైజేషన్ చేస్తుంటారు, నెక్స్ట్ ఏంటి. సో విజువలైజేషన్ ఇస్ అ గ్రేట్ ఎక్సర్సైజ్. చాలా సైంటిఫిక్ గా ప్రూవ్ చేసుకున్నారు. చాలా వరల్డ్ ఎంతమంది పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నారు, వీళ్ళందరూ అందరూ విజువలైజేషన్ మీదనే వచ్చారు. ఇప్పుడు ఈ యాక్టర్స్, పెద్ద యాక్టర్స్ ఎవరున్నారు, వీళ్ళందరూ మీరు విజువలైజేషన్ గురించి మీరు ఇంటర్నెట్ కి వెళ్తే చాలా దొరుకుతుంది. బట్ విజువలైజేషన్ ఎంత హెల్ప్ అవుతుంది మీ లైఫ్ లో, మన లైఫ్ లో అంటే మీరు బిలీవ్ చేయటానికి కాదు, అంత హెల్ప్ అవుతుంది. సో మార్నింగ్ చాలా మంచి పని చేస్తున్నారు మీరు విజువలైజేషన్. అది ఫుల్ డే మీరు విజువలైజేషన్ చేసుకోవాలి. నేను నా చెక్కు, నా కారు, నా హోము, నా ఇంటు, నా ఫ్యామిలీ, నా ఫారిన్ ట్రిప్స్, ఇదన్నీ విజువలైజేషన్ చేయండి, డెఫినెట్ గా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా పేరు సుబ్బయ్య అని. నేను బేసికలీ కర్ణాటకలో ఒక చిన్న ఇది ఉంది, కర్ణాటకలో చిన్న 1 minute. ఓకే కర్ణాటకలో ఒక చిన్న విలేజ్ ఉంది, మ్యాంగ్లూర్ అని చెప్పేసి, అక్కడి నుంచి వచ్చాను. సో ఈ బిజినెస్ కి నేను ఎక్కడి నుంచి వచ్చాను దట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. నేను బిజినెస్ కి ఎందుకు వచ్చాను ఇది ఇంపార్టెంట్. నేను ఈ బిజినెస్ కి వచ్చినప్పుడు నేను చాలా మంచి ఒక జాబ్ లో ఉన్నాను, కార్పొరేట్ జాబ్ లోను అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. ఇక్కడ వచ్చేటానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే జాబ్ లో ఉన్నప్పుడు, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ జాబ్ లో ఉన్నప్పుడు మంచి ఫెసిలిటీ ఉంటుంది, మంచి అంతా ఉంటుంది. ఎవరు ఆ జాబ్ వదిలేయటానికి యోచన చేయరు. అంతా ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు నేనెందుకు వదిలేసి వెస్టీజ్ లో 0 నుంచి స్టార్ట్ చేశాను? ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ పెద్ద కారణం ఏంటంటే అన్ని పనికి ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా పని చేస్తే రిజల్ట్ ఉండదు, అది ముందే వెళ్ళదు, ఇంట్రెస్టే ఉండదు. మీకు కారణం ఉంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకే నేను ఈ మంచి ఒక అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్, ఎయిర్ ట్రావెల్, అది మంచి లగ్జరీ లైఫ్ వదిలేసి డిస్ట్రిబ్యూటర్ గా ఎందుకు స్టార్ట్ చేశానంటే, నాకు తెలుసు ఎప్పుడు వరకు శాలరీ వస్తుందో, ఎప్పుడు వరకు శాలరీ వస్తుందో, ఎప్పుడు వరకు నా ఇది జాబ్ ఉందో, అప్పటి వరకు అంత మంచిగా ఉంటుంది. జాబ్ ఏమైనా వెళ్ళిపోతే తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ జాబ్ దొరకదు. అందుకోసం మీరు జాబ్ లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు, జాబ్ వెళ్ళిపోతే నెక్స్ట్ జాబ్ దొరకటానికి ఎంత కష్టం అవుతుంది అని మన జాబ్ లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి తెలుసు. అందుకోసం నేనేం యోచన చేశానంటే, ఆ టైంలో ఎలాగైందంటే అన్ని కంపెనీలో పెద్ద జాబ్ ని తీసేస్తున్నారు. ఎందుకంటే పెద్ద జాబ్ వాళ్ళకి పెద్ద డబ్బు ఇవ్వాలంటే కంపెనీకి లాస్ అవుతుంది ఇప్పుడు బిజినెస్ లేనప్పుడు. అందుకే వీళ్ళని ఎవరెవరు పెద్ద శాలరీ తీసుకుంటున్నారు. నాకు 2010-2011 లో 1.5 lakh rupees శాలరీ ఇచ్చారు. నా వేరే ఖర్చుని పట్టుకొని మోస్ట్లీ 1.5 lakh rupees వేరే ఖర్చు ఉంది ఆవిడకి. నా ఇంటూ, నా కారు, అది ఇది సర్వెంట్స్, ఇదన్నీ చూసుకుంటే వాళ్ళకి అందరు 1.5 lakh ఇది ఉంది. 3 lakhs శాలరీ ఉన్నప్పుడు వాళ్ళది బిజినెస్ ఒక కంపెనీ కొద్దిగా లాస్ లో ఉంటే కొన్ని రోజు ఫస్ట్ టైం చేస్తారంటే పెద్ద శాలరీ ఎవరు తీసుకుంటున్నారు వాళ్ళని సైడ్లు పెట్టేస్తారు. వాళ్ళు చెప్తారు మీరు ఇప్పుడు మీరు రావద్దండి జాబ్ కి అని చెప్తారు. వాళ్ళకి అదేం లేదు, మీరు 10 years నుంచి చేస్తున్నారు, 15 years నుంచి చేస్తున్నారు, అదన్నీ చూడరు. మీరు నా బిజినెస్ లో ఇది ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంది, మీరు రావద్దని నేను చెప్పేస్తాను. అందుకోసము నేనేమనుకున్నానంటే నా జాబ్ వెళ్ళలేదు, బట్ నేను అనుకుంటే వెళ్తే ఏం చేయాలి అని చెప్పేసి. జాబ్ వెళ్తే శాలరీ ఇప్పుడైనా శాలరీ వస్తుంది, జాబ్ లో ఏమైనా వెళ్ళిపోతే, కంపెనీ ఏమైనా క్లోజ్ అయితే నేను ఏం చేయాలి అని ఆ ఒక భయం కోసం నేను ఈ బిజినెస్ కి వచ్చాను.
నాకు ఆ రోజుది భయం లేదు. ఆ రోజు నా దగ్గర డబ్బు ఉంది, ఆ రోజు నాకు శాలరీ వస్తుంది, ఆ మంత్ శాలరీ వస్తుంది. మొత్తం ఫ్యూచర్ ని యోచన చేసుకుని, ఫ్యూచర్ లో ఏమైనా జరుగుతాయని యోచన చేసుకొని ఒక స్టేబుల్ ప్లాట్ఫామ్ రావాలి, ఒక మంచి బిజినెస్ లో రావాలి అని చెప్పేసి నేను ఈ బిజినెస్ కి వచ్చాను. సో ఈ బిజినెస్ కి నేను ఒక 2011 లో వచ్చాను. 2011 వచ్చేసి నేను ఎప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేయలేదు. నేను కంపెనీలో పని చేశాను, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ఫస్ట్ చేస్తున్నా. నేనేం చేశానంటే నా అప్లైన్ సిద్ధార్థ్ గారి దగ్గర అడిగాను, ఈ బిజినెస్ ఎలా చేయాలి అని అడిగాను. ఎందుకంటే నాకేం తెలియదు ఈ బిజినెస్ గురించి. నాకేం తెలుసు, ఈ బిజినెస్ బాగుంది, ఈ బిజినెస్ లో స్టెబిలిటీ ఉంటుంది, ఈ బిజినెస్ లో నాకు మంచి డబ్బు సంపాదించవచ్చు, ఈ బిజినెస్ లో ఆ జాబ్ లో ఏమేమి భయం ఉంది ఆ భయం లేదు ఇక్కడ, ఈ బిజినెస్ కి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అక్కర్లేదు, ఈ బిజినెస్ లో ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు, ఇదన్నీ నాకు తెలుసు. మొత్తం బిజినెస్ ఎలాగ చేయాలి అని తెలియదు. బిజినెస్ ఎలా చేయాలని ఎవరు చూపిస్తారంటే, ఎవరు చేసి చూపిస్తారంటే అప్లైన్ చూపిస్తారు. ఎందుకంటే మనకి అప్లైనే ఈ బిజినెస్ ని మనకి చూపించుతారు. అప్లైన్ ఈ బిజినెస్ ని ఎలాగ చేయాలి చేస్తారు, నాలెడ్జ్ ఇస్తారు. ఈ బిజినెస్ లో ఏం చేయాలి ఏం చేయకూడదు అని అప్లైన్ చెప్తారు, వేరే ఎవరు చెప్పరు. వేరే ఎవరు ఎందుకు చెప్తారు, వాళ్ళు బిజినెస్ చేసుకొని వెళ్తారు. సో అప్లైన్ మనకి చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్ లో. ఈ బిజినెస్ లో మనం వచ్చినప్పుడు అప్లైన్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత పెద్ద లీడర్ అయినా అప్లైన్ మనకి గైడింగ్ ఇస్తారు. ఎందుకంటే అప్లైన్ మనం ముందు బిజినెస్ చేశారు, మనం తర్వాత వచ్చాం. అప్లైన్ కి మనకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. సో ఈ బిజినెస్ లో ఎందుకు సక్సెస్ఫుల్ అవ్వాలంటే అప్లైన్ గైడెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అప్లైన్ ఏం చేస్తే, నేను అలాగే వచ్చాను, నాకు ఈ బిజినెస్ గురించి తెలియదు. అప్లైన్ ఏం చెప్పారో అది చేశాను. సో అది అప్లైన్ చేసుకొని వచ్చిన తర్వాత స్టార్టింగ్ లో చాలా కష్టం అనిపించింది. కష్టం ఎందుకు అనిపించింది, ఈ బిజినెస్ స్టార్టింగ్ లో కష్టం అనిపించింది ఎందుకంటే నాకు బిజినెస్ గురించి తెలీదు, మార్కెటింగ్ ప్లాన్ తెలీదు, ప్రొడక్ట్ గురించి తెలీదు, కంపెనీ గురించి తెలీదు. ఏ విషయం మనకి తెలీదో అది కష్టం అనిపిస్తుంది. ఏదైనా అయితే పర్లేదు. మీకు వంట చేయటం తెలీదంటే కష్టం అనిపిస్తుంది, సైకిల్ తొడటానికి తెలియదంటే కష్టం అనిపిస్తుంది, కార్ డ్రైవ్ చేయడానికి తెలియదంటే కష్టం అనిపిస్తుంది. సో లైఫ్ లో అన్ని ఏ గురించి మనకి తెలీదో అది కష్టము, అది నాట్ పాసిబుల్ అనిపిస్తుంది. ఎప్పుడు అదని తెలుసుకుంటారో తర్వాత అనిపిస్తుంది అది ఇంతేనా అనిపిస్తుంది. సో నేను బిజినెస్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇది కష్టం అనుకున్నాను. ఇది ఎలా చేయాలి, మార్కెటింగ్ ప్లాన్ ఉంది, ప్రొడక్ట్ ఉంది, అందరి దగ్గర మాట్లాడాలి, నేను ఎప్పుడు చేయలేదు, ఇదన్నీ అనుకున్నాను. ఎప్పుడు అదని నేర్చుకున్నాను అప్పుడు అది కష్టం అని అనిపించలేదు. సో మీకు ఎక్కడైనా కష్టము కనిపిస్తే మీకు రిజల్ట్ రాలేకపోతే, స్టార్టింగ్ లో రిజల్ట్ కొద్దిగా స్లో వస్తుంది. స్టార్టింగ్ లో రిజల్ట్ రాలేకపోతే అది అర్థం ఏమంటే మనం ఈ బిజినెస్ ని మంచిగా నేర్చుకోవాలి అంతే. వేరే అప్లైన్ చెప్పేసి సార్ అప్లైన్ కి రిక్వెస్ట్ చేయాలి, సార్ ఈ బిజినెస్ ని నాకు నేర్పించండి, ఈ బిజినెస్ ఎలాగా నేర్పించండి, ఈ బిజినెస్ లో హోమ్ మీటింగ్ ఎలా చేయటం నేర్పించండి, ఇన్వైట్ ఎలా చేయటం నేర్పించండి చేయండి కాదు ఇంపార్టెంట్. నేర్పించడానికి చేయటానికి రెండు వ్యత్యాసం ఉంది. అప్లైన్ ని పిలిపేసి మీరు చేయండి అని చెప్తే అవుతుంది, చేయండి అని చెప్తే మన బిజినెస్ ముందుకెళ్ళదు. మనం నేర్పించుకుంటే మన బిజినెస్ ముందుకెళ్తుంది. ఎందుకంటే ఇది నా బిజినెస్, నేను చేయాలి, ఇది నా బిలీఫ్. సో నేను అప్లైన్ గారు నాకు చెప్పారు, ఫస్ట్ స్టెప్ ప్రొడక్ట్ యూజ్ చేయాలి. మన సిస్టమ్ ట్రైనింగ్ ఎవరెవరు అటెండ్ చేసుకున్నారో వాళ్ళకి తెలుసు. సిస్టమ్ ట్రైనింగ్ ఎవరు అటెండ్ చేయలేదు, మీరు అటెండ్ చేయండి. నాకు సిద్ధార్థ్ గారు సిస్టమ్ ట్రైనింగ్ గురించి చెప్పారు. సిస్టమ్ ట్రైనింగ్ లో ఏం చెప్తుంది, ఫస్ట్ కన్స్యూమ్ చేయండి, ప్రొడక్ట్ యూజ్ చేయండి, తర్వాత ప్రొడక్ట్ షేర్ చేయండి, తర్వాత మీరు లిస్ట్ చేయండి, ఎవరెవరికి బిజినెస్ గురించి చెప్పాలో వాళ్ళది లిస్ట్ చేయండి, హోమ్ మీటింగ్ చేయండి, ఇన్వైట్ చేయండి, హోమ్ మీటింగ్ చేయండి, అప్లైన్ ఫాలో అప్ చేయండి. ఇదన్నీ సిస్టమ్ ట్రైనింగ్ లో చెప్తుంది. ఈ సిస్టమ్ ట్రైనింగ్ నే నాకు చెప్పారు నా అప్లైన్ సిస్టమ్ ట్రైనింగ్ చెప్పారు. ఫస్ట్ షేర్ చేయి, తర్వాత కన్జ్యూమ్ చేయి, తర్వాత కన్జ్యూమ్ చేయి, షేర్ చేయి, లిస్ట్ చేయి, హోమ్ మీటింగ్ చేయి. ఇదన్నీ వాళ్ళు చెప్తుంటే అదే ఫాలో చేసుకొని వచ్చారు, వేరే కొత్తగా ఏం చేయలేదు. ఎందుకంటే నా బిలీఫ్ ఏమంటే అప్లైన్ కి నాకింత మంచిగా తెలుసు. ఈ బిజినెస్ లో అతను ఒక ఆశపడతాడు నేను సక్సెస్ఫుల్ అవ్వాలి అని చెప్పేసి. ఏ అప్లైన్ నా డౌన్ లైన్ నువ్వు సక్సెస్ఫుల్ అవ్వకూడదు అని ఆశ చేయడు ఈ బిజినెస్ లో.
ఎందుకంటే ఈ బిజినెస్ అలాగుంది, అందరూ సక్సెస్ఫుల్ అవ్వాలి. అందరూ సక్సెస్ఫుల్ అవుతే కంపెనీ మంచిగా దొరుకుతుంది, అందరూ హ్యాపీగా ఉంటారు. సో దట్స్ రీజన్ నేను అప్లైన్ ఏం చేశారో చెప్పారో చేసుకొని వచ్చాను. అది చేసుకొని వచ్చేసి ఫస్ట్ డిఫికల్ట్ అనిపించింది, తర్వాత ఎక్కువ ప్రాక్టీస్ చేశాను. ఎంత ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళానో అంతే ఈజీగా అయిపోయింది. నేను ఫస్ట్ ప్రాక్టీస్ చేయనప్పుడు కష్టం అనిపించింది, అగైన్ చేశాను, కన్సిస్టెంట్ గా చేశాను. సో కన్సిస్టెంట్ గా చేసుకొని వచ్చేసి ఇప్పుడు బిజినెస్ ఫస్ట్ ఈజీ అనిపించింది, ఇప్పుడు హ్యాపీగా చేస్తున్నాను, ఇప్పుడు ప్యాషనెట్ గా చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఇప్పుడు బిజినెస్ చేస్తే హ్యాపీ అనిపిస్తుంది, పీస్ వస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది. సో ఇలాగ చేసుకొని నేను ఈ బిజినెస్ కి వచ్చాను. ఈ బిజినెస్ లో వచ్చి ఇప్పుడు ఈ అప్లైన్ ఏం చెప్పారో అది ఫాలో చేసుకొని ప్రాక్టీస్ చేసుకొని టీచ్ చేసుకొని, నాకు అప్లైన్ టీచ్ చేశారు, నాకు నేర్పించారు, నేను ప్రాక్టీస్ చేశాను. నేను నా డౌన్ లైన్ కి నా అప్లైన్ ఏం నేర్పించారో అది నేను నేర్పించాను. వాళ్ళేం చేశారు, నేనేం నేర్పించానో ముందు నేర్పించారు. సో నేను ఎలాగ లీడర్షిప్ ని తయారు చేశానంటే, నేను ఎప్పుడు ఏం చెప్తానంటే ఫస్ట్ నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, నేర్పించండి. మన బిజినెస్ ముందెళ్ళాలంటే, నేను డబ్బు సంపాదించాలంటే, నా పెద్ద డబ్బు సంపాదించాలంటే ఈ బిజినెస్ ని నేర్చుకోవాలి. ఫస్ట్ నేర్చుకోండి బిజినెస్. ఈ పెద్దగా ఏమి మన ఇంత వర్షం మన స్టడీ చేయనప్పుడు మన ఎగ్జామ్ అంత పెద్దగా ఏం లేదు. ఈ బిజినెస్ ని యాక్చువల్ గా నేర్చుకోవాలంటే 1 వీక్ చాలు. 1 వీక్ కూర్చొని మనం ఈ బిజినెస్ ని నేర్చుకోవచ్చు. తర్వాత ఈ బిజినెస్ సిఎన్టీలో నేర్పిస్తారు, మనం చూడాలి అతను ఎలా మాట్లాడుతున్నాడో, ఏ గురించి ఏం మాట్లాడుతాడో అది నేర్చుకునే ఉండాలి. దట్ ఈస్ ద కంటిన్యూస్ ప్రాసెస్. సిస్టమ్ ట్రైనింగ్ నేర్చుకోవాలి. అక్కడ వెళ్ళి నేను ఒక సిస్టమ్ ట్రైనింగ్ అటెండ్ అవుతే చాలదు, మనం కంటిన్యూస్లీ అటెండ్ చేసుకోవాలి. ఎందుకు కంటిన్యూస్లీ అటెండ్ చేయాలంటే, సబ్జెక్ట్స్ ఎందుకు అటెండ్ చేయాలంటే, నేను చేయనప్పుడు నాకు నేర్చుకోవాలి. ఇది నేను చేయటానికి, నేను నేర్చుకోవటానికి అటెండ్ చేసుకోవాలి. ప్రొడక్ట్ ట్రైనింగ్ నేర్చుకోవటానికి అటెండ్ చేయాలి. ఫస్ట్ ప్రొడక్ట్ ట్రైనింగ్ నాలెడ్జ్ కోసరం నేర్చుకోవాలి. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ప్రొడక్ట్ ట్రైనింగ్ నేర్పించడానికి, మనం నేర్చుకోవటానికి మనం అటెండ్ చేసుకోవాలి. సో ఇలాగా చేసుకొని వచ్చేసి నేను ఈ రోజు నా టీమ్ సైజు మోస్ట్లీ 38.5 lakh పీపుల్ ఉన్నారు. 38.5 lakh పీపుల్ నా టీంలో ఎలాగ వచ్చారంటే, నేను అందరికీ మీటింగ్ చేయలేదు, నేను చేయలేదు మీటింగ్. నేను ఫస్ట్ 10 people కి, 15 people కి, 20 people కి మీటింగ్ చేశాను. తర్వాత ఆ డౌన్ లైన్ కి నేను మీటింగ్ చేయటానికి సపోర్ట్ చేశాను. ఈ మీటింగ్ ఎలా చేయాలి నేను చూపించాను. ఇలాగే నేను మీటింగ్ ఎలా చేయాలని చెప్పేసి మన డౌన్ లైన్ కి చూపించాను. మన డౌన్ లైన్ లో నేర్చుకొని వాళ్ళు నేర్పించడానికి స్టార్ట్ చేశారు. సో అన్ని టీములో నేర్చుకుంటున్నారు, నేర్పిస్తున్నారు. మన పని ఏమంటే ఫస్ట్ మనం నేర్చుకోవాలి, తర్వాత నేర్పించాలి. నేర్చుకుంటే చాలదు, నేర్చుకొని ప్రాక్టీస్ చేసేసి నేర్పించాలి. అతను మన డౌన్ లైన్ కు చెప్పాలి, నేను నేర్చుకుంటే చాలదు, నువ్వు నేర్చుకోవాలి, అభ్యాసం చేయాలి, నేర్పించాలి ముందు. అలాగే ఈ బిజినెస్ ఈ రోజు విజయరాజు గారు మన అప్లైన్ మన టీంలో ఉన్నారు, మీరు అందరిది అప్లైన్, నాది, మన అందరూ విజయరాజు గారు నేను క్లోజ్ గా పనిచేస్తాము. విజయరాజు గారు ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నారు, అంత డబ్బు సంపాదిస్తున్నారంటే అతను అంతే నేర్చుకున్నారు, అభ్యాసం చేశారు, నేర్పించారు. ఈ రోజు జూమ్ మీటింగ్ చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారు, నేర్పించడానికి చేస్తున్నారు. నేర్పించాలి, అందరికి నాకేం తెలుసో అది నేర్పించాలి అని చెప్పేసి చేస్తున్నారు. సో ఈ బిజినెస్ ఎలాగ ముందెళ్తుంది, ఈ బిజినెస్ లో ఎలాగ డబ్బు సంపాదించాలంటే, ఈ బిజినెస్ ని ఫస్ట్ నేర్చుకోవాలి, తర్వాత అభ్యాసం చేయాలి, తర్వాత మన డౌన్ లైన్స్ కి నేర్పించాలి. అతను నేర్పించిన తర్వాత అతను ముందెళ్ళి, నేను ఎవరిదో డౌన్ లైన్, మీరు ఎవరిదో డౌన్ లైన్. సో నేను నేర్చుకొని నేను ముందు నేర్పించాను. అప్పుడు డబ్బు ఎక్కువ సంపాదించాలంటే, ఇదన్నీ చేయాలంటే ఈ 3 విషయం నేర్చుకోవాలి, అభ్యాసం చేయాలి, నేర్పించాలి. అగైన్ అది రిపీట్ చేయాలి. ఎప్పుడు టీంలో ఎక్కువ మంది ఈ పని చేస్తారో అప్పుడు అందరిది చెక్ పెరుగుతుంది. ఇప్పుడు నా చెక్ ఇప్పుడు హైయెస్ట్ చెక్ 47 lakhs ఉంది పర్ మంత్. సో అది ఎలా జరిగిందంటే, మన టీంలో అందరూ నేర్చుకున్నారు, అభ్యాసం చేశారు,
నేర్పించాను. అదే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో నా చెక్ 42 lakhs ఏమో వచ్చింది. నేను అనుకున్నాను 42 lakhs కదా, ఇది కొద్దిగా ఎక్కువ చేయాలి అని చెప్పేసి నేనేం చేశాను, అది ఎక్కువ చేయటానికి ఎక్కువ మందికి నేర్పించాను. ఇప్పుడు మన టీంలో ఒక 100 people నేర్పిస్తున్నారు. ఇప్పుడు 200 people నేర్పిస్తే ఏమవుతుంది, చెక్ డబుల్ అప్. ఇప్పుడు మీ టీంలో ఒక 20 people ఇండివిజువల్ గా బిజినెస్ చేస్తున్నారు. ఇండివిజువల్ బిజినెస్ అంటే అతను నేర్చుకున్నాడు, అభ్యాసం చేశాడు, ఇప్పుడు నేర్పిస్తున్నాడు. ఈ 100 ఒక 20 people మీ టీంలో ఈ పని చేస్తుంటే మీ చెక్ డబుల్ చేయటానికి, ఆల్ది చెక్ డబుల్ చేయటానికి ఏం చేయాలి, మీ టీంలో 50 people ఉండాలి, నేర్పిస్తుండాలి, నేర్చుకోవాలి, అభ్యాసం చేయాలి, నేర్పిస్తున్నారు. ఇది చేసుకుంటే మీ ఇప్పుడు మీ చెక్ ఎక్కువ చేయాలంటే సింపుల్. ఎంతమంది మీ యాక్టివ్ గా పని చేస్తున్నారో అది ఇంక్రీజ్ చేస్తే మీ చెక్ ఎక్కువ అవుతుంది. సో యాక్టివ్ అంటే ఏంటి, అతను నేర్చుకోవాలి, అభ్యాసం చేయాలి, నేర్పించాలి. ముందు అతని టీంలో అగైన్ వాళ్ళు నేర్చుకోవాలి, అభ్యాసం చేయాలి, నేర్పించాలి. దట్స్ అబౌట్ ఇట్. వేరే ఏం టెక్నిక్ లేదు. చెక్ పెరగాలంటే ఎక్కువ మంది యాక్టివ్ పీపుల్ ఉండాలి. ఎందుకంటే ఏం చెప్తారు, పెద్ద చెక్ రావాలంటే పెద్ద వాల్యూమ్ కావాలి. పెద్ద వాల్యూమ్ ఎక్కడి నుంచి వస్తుంది, పెద్ద టీం నుంచి వస్తుంది. పెద్ద టీం ఎలాగా అవుతుంది, చాలా మీటింగ్ జరిగితే అక్కడ క్లోజింగ్ అవుతుంది, తర్వాత పెద్ద మీటింగ్ అవుతుంది. చాలా మీటింగ్ జరగాలంటే ఏమో కావాలి, ప్రెజెంటర్స్ కావాలి. మన టీంలో ఎంత ప్రెజెంటర్స్ ఉన్నారో అంత ఎక్కువ మీటింగ్ జరుగుతుంది. ఎంత ఎక్కువ మీటింగ్ జరుగుతుందో అంత పెద్ద టీం అవుతుంది. ఎంత పెద్ద టీం అవుతుందో అంత పెద్ద పీవీ వస్తుంది. ఎంత పీవీ వస్తుందో అంత పెద్ద చెక్ వస్తుంది. అందుకోసము టీములో యాక్టివ్ మెంబర్స్ ఎక్కువ ఉండాలి. టీములో మీటింగ్ ఎవరెవరు ఇండివిజువల్ గా చేస్తున్నారో వాళ్ళ నెంబర్ మీరు పెరిగిస్తే అతనిది చెక్ పెరుగుతుంది, మన చెక్ పెరుగుతుంది. ఎందుకంటే నేను విజయరాజ్ గారి దగ్గర మాట్లాడినప్పుడు ఎప్పుడు చెప్తారు, సార్ నా టీంలో చాలా మంది క్రౌన్స్ రావాలి సార్, మినిమం 5 lakhs ఇన్కమ్ వాళ్ళు కావాలి నా టీంలో. వాళ్ళది ఒక టార్గెట్ పెట్టుకున్నారు, ఇంత టైంలో 5 lakhs మంది ఇంత ఉండాలి అని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ 5 lakhs మీరు ఇమాజిన్ చేయండి. ఇప్పుడు విజువలైజేషన్ లో చాలా మంచిగా చెప్పారు. మీరు ఇమాజిన్ చేయండి, ఎవ్రీ మంత్ 10th చెక్ వస్తుంది. ఆ చెక్ 5 lakhs చెక్ వస్తే మీరు ఏమేమి చేయొచ్చు. సీరియస్లీ ఇమాజిన్ చేయండి, 5 lakhs చెక్ వచ్చినప్పుడు మీరు మీ జీవనాలు ఏమేమి చేయొచ్చు అని చెప్పేసి మీరు ఇమాజిన్ చేయండి. ఇమాజిన్ చేస్తేనే అంత ఖుషి అవుతుంది. సో ఆ 5 lakhs వస్తే ఎంత ఖుషి అవుతుంది ఇమాజిన్ చేయండి. ఇమాజిన్ చేయటానికే మనకి ఎంత హ్యాపీ ఫీలింగ్ అవుతుంది. మన ఫ్యామిలీ, మన ఫారిన్ ట్రిప్స్, మన ఇంటూ ఇవన్నీ ఎంత ఫ్యామిలీ హ్యాపీ ఫీలింగ్ అవుతుంది. రియల్ గా వస్తే ఎంత ఏం అవ్వచ్చు ఇమాజిన్ చేయండి. అండ్ రియల్ గా చాలా మంది సంపాదిస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ దట్ ఎవరు సంపాదించలేదు, మీరే ఇమాజినేషన్ చేస్తున్నారు. రావచ్చు కాదు, వస్తుంది. ఇప్పుడు చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు విజువలైజేషన్ చేసేసి చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు ఆ డబ్బుని. సో మనం ఆ డబ్బుని ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే సక్సెస్ మన 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 వెస్టేజ్ లో అందరూ తీసుకోవచ్చు సక్సెస్. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తాను, మన వెస్టేజ్ లో ఏం కావాలో ఉంది, ఎంత కావాలో ఉంది, ఎవరికి కావాలో ఉంది. ఇది అతనికి ఇతనికి కాదు, ఎవరికి కావాలో ఉంది, ఎంత కావాలో ఉంది, ఏం కావాలో ఉంది. ఎవరెవరు ఈ విజువలైజేషన్ చేసేసి, ఈ పని చేసేసి, ఈ ప్రాక్టీస్ చేసేసి, ఇది నేర్పించేసి ఈ రోజు ఏం కావాలో తీసుకుంటున్నారు. ఇప్పుడు విజయరాజు గారిని చూడండి, అతను ఏం కావాలో తీసుకోవచ్చు, ఎంత కావాలో తీసుకోవచ్చు. ఇట్స్ నాట్ దట్ నాకు ఒకటి తీసుకోవాలి, ఏం కావాలో తీసుకోవచ్చు, ఎంత కావాలో తీసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ ఇది ఎవరు కావాలో తీసుకోవచ్చు, ఎవరికి కావాలో దొరుకుతుంది. ఎవరికి దొరుకుతుంది, పని ఎవరు చేస్తారో, సిస్టమ్ గా ఎవరు పని చేస్తారో వాళ్ళకి డెఫినెట్లీ దొరుకుతుంది. ఈ రోజు ఎవరెవరు దొరికిందంటే సిస్టమేటిక్ గా ఎవరు పని చేశారు, కన్సిస్టెంట్ గా ఎవరు పని చేశారు, వీళ్ళకి ఇది దొరికింది. మనం సిస్టమేటిక్ గా పని చేసేసి కన్సిస్టెంట్ గా చేస్తే మనకు దొరుకుతుంది. సింపుల్. మనకి దొరకదు ఈ కాదు, ఫుల్ టైమర్స్ కి దొరుకుతుంది, పార్ట్ టైమర్ దొరకదు, సీనియర్ సిటిజన్ కి దొరకదు, స్టూడెంట్స్ కి దొరకదు, మేల్స్ కి దొరకదు, ఫీమేల్స్ కి దొరకదు. అది ఏం రూల్స్ లేదు. ఎవరు పని చేస్తారో అతనికి దొరుకుతుంది, ఎవరు సిస్టమేటిక్ గా పని చేస్తారో వాళ్ళకి దొరుకుతుంది. సో మనం మెయిన్
నేర్చుకోవాలి, నేర్పెట్టండి, నేర్చుకోవాలి, అభ్యాసం చేయాలి, నేర్పించాలి. ఈ బిజినెస్ లో డబ్బు సంపాదించడానికి సింపుల్ యాజ్ దట్. ఎవరు ఇది చేస్తారో, ఎవరు ఎక్కువ చేస్తారో వాళ్ళు ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. ఎవరు చేయట్లేదో వాళ్ళు డబ్బు సంపాదించలేదు. ఎందుకంటే ఈ మన మన వరల్డ్ లో 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకళ్ళు ఆలోచన చేస్తారు, ఒక 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 టైప్ ఆలోచన చేస్తారు, చేయాలి చేయాలి, నేర్చుకోవాలి, అభ్యాసం చేయాలి, నేర్పించాలి. ఈ ఆలోచన. కొన్ని మంది యాక్షన్ తీసుకుంటారు. ఎవరు యాక్షన్ తీసుకుంటారో వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. ఆలోచన చేస్తే సక్సెస్ఫుల్ అవరు. మీరు ఇదన్నీ ఇనుతారు. పొద్దున్నే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను విజువలైజేషన్ గురించి ఇనుతారు. తర్వాత ఆలోచన చేస్తారు, ఇది చేస్తాను, ఒక రోజు విజువలైజేషన్ స్టార్ట్ చేస్తాను. విజువలైజేషన్ యోచన చేస్తే అవదు, చేయాలి. పని స్టార్ట్ చేస్తాను, మీటింగ్ స్టార్ట్ చేస్తాను, సిఎన్టీ స్టార్ట్ చేస్తాను, ప్రొడక్ట్ ట్రైనింగ్ నా టీంకి స్టార్ట్ చేస్తాను, సిస్టమ్ ట్రైనింగ్ నా టీంకి స్టార్ట్ చేస్తాను, నేనే సిఎన్టీ చేస్తాను, నేనే హోమ్ మీటింగ్ చేసేసి నా టీంకి చూపిస్తాను హోమ్ మీటింగ్ ఎలా చేయాలి అని చెప్పేసి. అభ్యాసం నేర్చుకుంటాను, అభ్యాసం చేస్తాను, నేర్పిస్తాను. యాక్షన్ లో రావాలి, డిసైడ్ చేయాలి, నేను చేస్తాను అని చెప్పేసి. ఆలోచన కాదు, ఆలోచన చేస్తే ఏం రాదు. ఆలోచన చేస్తే టైం వేస్ట్ అవుతుంది అంతే. ఇప్పుడు మీరు ఆలోచన చేస్తుంటే స్టాప్ చేయండి. ఇప్పుడు యాక్షన్ తీసుకోవటానికి టైం వస్తుంది. ఆలోచన చేస్తే చెక్ రాదు, యాక్షన్ తీసుకుంటే చెక్ వస్తుంది. సో ఆలోచనము టైం వేస్ట్. మైండ్ లో వచ్చేసింది కదా, ఇప్పుడు అది చేయాలి. అది మైండ్ లో వచ్చిన తర్వాత ఆలోచన చేసేసి నేను మంచిగా ఇది చూస్తాను, క్రిస్మస్ అయిన తర్వాత చేస్తాను, న్యూ ఇయర్స్ అయిన తర్వాత చేస్తాను, నెక్స్ట్ మార్చ్ ఇయర్ ఎండింగ్, అదన్నీ వద్దండి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇదే టైం మన లైఫ్ చేంజ్ చేయడానికి. ఈ రోజు టైము ఇదే టైం. ఈ టైంలో మనం స్టార్ట్ చేస్తే, సో ఆలోచన స్టాప్ చేయండి, యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు విజయరాజ్ గారు ఆలోచన చేస్తే ఇక్కడ వస్తారా? మీ టాప్ లీడర్షిప్ ఆలోచన చేస్తే వస్తారా? వాళ్ళు యాక్షన్ తీసుకున్నారా, అందుకే ఇక్కడ వచ్చారు. ద బెస్ట్ పార్ట్ ఈస్ వాళ్ళు ఏం ఆలోచన చేసే యాక్షన్ తీసుకున్నారా, ఆ గురించి రోజు మాట్లాడతారు. బాబు నేను ఇది చేశాను, అందుకే ఇలాగ వచ్చాను, మీరు చేయండి, మీరు నా లెవెల్ వస్తారు అని వాళ్ళు చెప్తారు. సీక్రెట్ కాదు కదా. నార్మల్ ఏమవుతుంది, అందులో సీక్రెట్ పెడతారు. వేరే బిజినెస్ లో ఎలాగ సక్సెస్ఫుల్ అయ్యో, ఏం లేదు అంటారు. ఈ బిజినెస్ లో ఎలాగా అన్నిటి అప్లైన్ ఏం చెప్తారు, నేను ఇలాగ చేసి నేను ఇంత డబ్బు సంపాదిస్తున్నాను, మీరు ఇలాగ చేస్తే మీరు ఇంత డబ్బు సంపాదించవచ్చు, మీరు జాబ్ వర్క్ తీసుకోవచ్చు, మీరు మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు, మీ లైఫ్ స్టైల్ మంచిగా చేసుకోవచ్చు. ఇదన్నీ లీడర్ చెప్తారు. సో మనకేం చేసుకోవాలి, వాళ్ళకి సక్సెస్ దొరికింది, మనకు దొరుకుతుంది. ఓన్లీ డిఫరెన్స్ ఈస్ కొన్ని మంది ఆలోచన చేస్తారు, కొన్ని మంది యాక్షన్ లో వస్తారు. ఎవరు యాక్షన్ లో వస్తారో వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. లేకపోతే ఆలోచన చేస్తే ఇలాగే ఉంటుంది, లైఫ్ ఇలాగే ఉంటుంది, ఇలాగే అయిపోతుంది. సో ద బెస్ట్ థింగ్ ఈస్ టు టేక్ యాక్షన్ తీసుకోవాలి. ఈ బిజినెస్ లో లైఫ్ చేంజ్ చేయడానికి వస్తారు. ఈ బిజినెస్ లో లైఫ్ చేంజ్ చేయడానికి వచ్చాను, నేను లైఫ్ చేంజ్ చేయడానికి వచ్చాను. ఎందుకంటే నన్ను పని చేయనప్పుడు నాకు ఒక భయం ఉంది, జాబ్ ఏమైనా అవుతే, కంపెనీకి ఏమైనా అవుతే ఏం చేయాలని చెప్పేసి బాగుంది. ఈ రోజు నాకేం భయం లేదు. ఈ రోజు నేను ఆరాంగా ఉంటాను. నాకు కంపెనీ ఇది అవుతుంది, నా చెక్ రాదు, నాది ఇది రాదు, అది రాదు, అస్సలు ఏం టెన్షన్ లేదు. మన పని ఏంటి, నేర్పించడానికి మనకు ఒక పని దొరికింది, అది నేర్పిస్తున్నాను. నేను అభ్యాసం చేస్తున్నాను, ఈ రోజు నేర్చుకుంటున్నాను, ఈ రోజు అప్లైన్ ని ఫాలో చేస్తాను, ఈ రోజు అభ్యాసం చేస్తున్నాను, ఈ రోజు నేర్పిస్తున్నాను. నా పని అంతే. అప్లైన్ ఏం చెప్తాడో అంతే నాది. నేను టెన్షన్ తీసుకోను, నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకోను. అతను యోచన చేసి చెప్తాడు, మనం ఎందుకు యోచన చేయాలి, అతను చెప్తాడు కదా ఏం చేయాలి అని చెప్పేసి. సో అతను ఏం చెప్తారో అది చేసుకుని వెళ్ళిపోతే అయిపోయింది. అది నేను కొత్తగా ఏమి ఇన్వెంట్ చేయడానికి అక్కర్లేదు. అతను చెప్తాడు, అతను తెలుసు ఏం మంచిది అని చెప్పి. సిద్ధార్థ్ గారికి తెలుసు నాకేం మంచిది, మన టీంకి ఏం మంచిది అతను తెలుసు. అతను చెప్తాడు, ఇలా చేయండి, ఇలాగా ఈ స్టెప్ చేయండి. నాకు చాలా ఇంపార్టెంట్ గా ఏం చెప్పారంటే సిద్ధార్థ్ గారు, నేర్చుకో, అభ్యాసం చేయి, నేర్పించు, అంతే నీ పని. వేరే ఏం చేయటానికి అక్కర్లేదు. ఎక్కువ అదన్నీ వద్దు. నేర్చుకో, అభ్యాసం చేయి, నేర్పించు. సో మన అప్లైన్ ఏం చెప్పారో అది చేస్తున్నాను. ఈ రోజు అప్లైన్ ఏం చెప్పారో అది చేస్తున్నాను, అందుకే నేను ఇక్కడ వచ్చాను. అదే మన ఇదిలో కొన్ని మంది ఉన్నారు, అప్లైన్ ఏం చేస్తారో మనమే ఏమో చేయటానికి ట్రై చేస్తాం. మనమే ఏమో చేయటానికి ట్రై చేస్తే అది అప్లైన్ కి మనకింత ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు
అతను ఏం చేస్తాడు, అతను ఏం చెప్తాడో అది చేస్తే మంచిది. చూడండి, ఇప్పుడు ఒక కొత్త టౌన్కి వెళ్తారు, కొత్త సిటీకి వెళ్తారు, రోడ్ తెలీదు. సో ఎవరినైనా అడిగితే అది చెప్తాడు, ఇలాగెళ్ళండి, మీరు ఈ టెంపుల్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి. అతన్ని అడిగి అతను ఏం చెప్తాడో అది ఫాలో చేయటం మంచిదా, మనమే రౌండ్ తిరగటం మంచిదా? ఆ సిటీ తెలీదు మనకి, ఎక్కడ వెళ్ళాలి ఏం వెళ్ళాలి తెలీదు. ఇది ఎవరి దగ్గర అడుగుదు, నేనే చూస్తానేమంటే చూస్తాను, నేనే ఫైండ్ అవుట్ చేస్తానంటే పొద్దు నుంచి ఈవినింగ్ వరకు తిరుగుతూనే ఉంటారు. మీరు ఎక్కడ వెళ్ళాలి అక్కడ వెళ్ళటానికి అవుతుంది. అదే ఎవరికైనా అడిగితే, బాబు నాకు ఈ టెంపుల్ వెళ్ళాలి, ఈ దేవస్థానం వెళ్ళాలి, ఎలాగెళ్ళాలంటే అది చూపిస్తారు, ఇలాగెళ్ళండి ఇలాగ దొరుకుతుంది. అది ఫాలో చేయటం మంచిది. సో మనం ప్లేన్ ఏమైనా చూస్తాడు, రోడ్ చూపిస్తారు, బాబు ఇలాగ ఫస్ట్ రైట్ ఇలా చేస్తే నీ డెస్టినేషన్ వస్తుంది, నీ 5 lakhs చెక్ అక్కడ ఉంది తీసుకో, నీ ఇంటూ అక్కడ ఉంది, నీ లగ్జరీ కార్ అక్కడ ఉంది. ఆ లగ్జరీ కార్ ఆ రోడ్కి వెళ్ళటానికి ఫస్ట్ టైం చేయి, స్ట్రైట్ రోడ్ లో వెళ్ళు, తర్వాత రైట్ వెళ్ళు, తర్వాత లెఫ్ట్ వెళ్ళు, తర్వాత అక్కడ ఇచ్చేసి అతను డైరెక్షన్ ఇస్తాడు. ఆ డైరెక్షన్ ఫాలో చేస్తే మన చెక్ దగ్గర మనం వెళ్ళిపోతాం, 5 lakhs చెక్ దగ్గర వెళ్ళిపోతాం. మనం ఎక్కువ ఇది చేస్తే 10 lakhs వెళ్ళొచ్చు, 15 lakhs వెళ్ళొచ్చు, ఎంత కావాలో ఉంది, ఏం కావాలో ఉంది. సింపుల్ అసలు, ఎవరికి కావాలో ఉంది. సింపుల్. సో అప్లైన్ ఏం చెప్తాడు అది ఫాలో చేయటము ఈజీ, షార్ట్ కట్. అది యాక్చువల్లీ ఇప్పుడు బిజినెస్ లో మనం షార్ట్ కట్ లేదు అని చెప్తాం కదా. యాక్చువల్లీ అప్లైన్ ఏం చెప్తాడో అది ఫాలో చేయటము మనకి షార్ట్ కట్. లేకపోతే ఫుల్ డే మనం అదే తిరుగుతూనే ఉంటాం, అది చేద్దాం, ఇది చేద్దాం, అక్కడ రిజల్ట్ రాలేదు, ఇక్కడ రిజల్ట్ రాలేదు, తర్వాత ఏం చెప్తాం, కంపెనీ బాగలేదు అని చెప్తాం. కంపెనీలో ఏం ప్రాబ్లం లేదు, ప్రొడక్ట్ లో ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మన పక్కలో ఎవరున్నాడో అతను సక్సెస్ఫుల్ వెళ్తున్నాడు, అతను చెక్క ఎవరి మంత్ పెరుగుతుంది. ఎందుకో అతను అప్లైన్ ఇనుతున్నాడు, అతను అప్లైన్ ఏం చెప్తాడో అది చేస్తున్నాడు, అప్లైన్ ఏం చూపిస్తారో అది చేస్తున్నాడు, అప్లైన్ ఏం చెప్తారో అది నేర్చుకుంటున్నాడు, అభ్యాసం చేస్తున్నాడు. అదే నెక్స్ట్ ఒక అతను ఉన్నాడు, అతనికి ఏమనిపిస్తుంది, నాకే అంత తెలుసు, నేను చేస్తాను చూడండి అని. అతను ఎందుకు గ్రో అవట్లేదు? తర్వాత ఏం చేస్తాడు, అతను గ్రో అవలేకపోతే తర్వాత అతను చూడు ఎందుకు గ్రో అవట్లేదు, అతను ఏం చేస్తాడు, అది సరిలేదు, ఇది సరిలేదు అని చెప్తాడు. అందుకోసము ఇంపార్టెంట్ మనకి డైరెక్షన్, జిపిఎస్ లాగా. మన అప్లై జిపిఎస్ తో చూపిస్తుంది కదా, ఫస్ట్ రైట్ లేదు, ఇది తీసుకో, రైట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో, అండర్ ద బ్రిడ్జ్ యూటర్న్ చేసి జిపిఎస్ లాగా చూసుకోండి చాలు. జిపిఎస్ ఏం చెప్తుంది అది చూసుకుంటే అది మన డెస్టినేషన్ తీసుకెళ్తుంది. సో అప్లైన్ ఏం చెప్తాడో అది చూసుకుంటే మన 5 lakhs చెక్ తీసుకెళ్తుంది. మన 5 lakhs చెక్ ఎక్కడ ఉంది, అప్లైన్ చెప్తారు, ఇలాగ వెళ్ళి అలాగ వెళ్తే నీ చెక్ అక్కడ రెడీ ఉంది అని చెప్పేసి. సో సింపుల్ ఏంటి, ఫాలో ద అప్లైన్, సింపుల్. అది ఎక్కువ అది ఇది లేదు ఏంటి, ఎక్కువ ఆర్గ్యుమెంట్ అది ఇది ఎక్కువ తీసుకోవద్దండి. సో డిసైడ్, ఆలోచన స్టాప్ చేయండి, డిసైడ్ చేయండి పని చేయటానికి. డిసైడ్ చేస్తే ఈ రోజు మీరు డిసైడ్ చేస్తే నాకు 5 lakhs చెక్ క్రౌన్ వెళ్ళాలి, 1 lakh నుంచి స్టార్ట్ చేయాలి, 1 2 3 4 5 డిసైడ్ చేయండి, నాకు అది తీసుకోవాలి, నాకు 5 lakhs చెక్ కావాలి. ఎలాగా, డోంట్ వరీ. ఇప్పుడు మీరు డిసైడ్ చేయనప్పుడు మనకి తెలియలేకపోతే డోంట్ వరీ కి 5 lakhs చెక్ ఎలాగొస్తుంది అది చూడొద్దు, ఏం కావాలి అది చూడండి. విజువలైజేషన్, ఇప్పుడు విజువలైజేషన్ ఇంటిది, మర్సిడీస్ కార్ది, ఇదని విజువలైజేషన్ చేయండి, డిసైడ్ చేయండి, నాకు ఇది కావాలి, ఒక రోజు నా లైఫ్ ఇలా ఉంటుంది అని డిసైడ్ చేయండి. దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డౌట్ పడొద్దు, అది దొరుకుతుందా, మర్సిడీస్ దొరుకుతుందా, మన ఇంటి దొరుకుతుందా, మనం చిల్డ్రన్ మంచి స్కూల్కి వెళ్తారా, డౌట్ చేయొద్దు. ఎందుకంటే ఎవరెవరు పని చేస్తారో అందరి దగ్గర మంచి కార్ ఉంది, మంచి ఇంటి ఉంది, వాళ్ళ చిల్డ్రన్ ఫారిన్ ట్రిప్కి వెళ్తున్నారు, ఇదన్నీ చేస్తున్నారు. సో మీరు ఫస్ట్ టైం ఏం కాదు, మీరులాగా చాలా మంది చేస్తున్నారు. డిఫరెన్స్ ఏంటి, మనం ఆలోచన చేస్తున్నాం, వాళ్ళు డిసైడ్ చేశారు. మనం ఆలోచన చేస్తున్నాం, వాళ్ళు డిసైడ్ చేశారు. ఎవరెవరు డిసైడ్ చేశారు, అందరూ మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో మనం డిసైడ్ చేస్తే మనం మంచి లైఫ్ చేసుకోవచ్చు. సో ఇంపార్టెంట్ థింగ్ ఈస్ విజువలైజేషన్ అండ్ డిసైడింగ్. నేను ఏమేమి విజువలైజ్ చేస్తున్నానో అదన్నీ నాకు దొరుకుతుంది, నేను తీసుకుంటాను, అది డిసైడ్. ఐఎమ్ డిసైడెడ్. నేను ఆలోచన కాదు, విజువలైజేషన్ చేసి ఆలోచన చేయకూడదు. ఏంటి, అది యోచన చేస్తున్నాను పెద్ద గురించి, పెద్ద ఇంటి గురించి, పెద్ద కార్ గురించి. నో, నేను డిసైడ్, నాకు దొరికిపోయింది. సార్ చెప్పారు, ఇమాజిన్ చేయండి, దొరికింది ఇమాజిన్ చేయండి అని చెప్పేసి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దొరికింది ఇమాజిన్ చేయాలి, దొరికిపోయింది. సో ఒక భారీ ఆ ఇమాజినేషన్ స్టార్ట్ అవుతే మీరు ఎలాగ చేయాలి అని చెప్పేసి మన మైండ్ చెప్తుంది.
అది మనం వర్కౌట్ చేస్తాం. ఎందుకంటే మన సుత్తులు పని జరుగుతుంది. అందరూ ఒక డైరెక్షన్ లో వెళ్తున్నారు. ఇది 5 lakhs చెక్ డైరెక్షన్ లో వెళ్తున్నారు. మీ టీంలో చాలా మంది అంటే మీరు ఇమాజిన్ చేయటానికి అవదు. అంతమంది ఆల్రెడీ డిసైడ్ చేశారు 5 lakhs చెక్ కి. అందరూ ఆ డైరెక్షన్ లో వెళ్తున్నారు. మనము ఆ డైరెక్షన్ లో వెళ్తే మన చెక్కు అక్కడ ఉంటుంది. ఆల్రెడీ రాసేసారు, కంపెనీ రాసి పెట్టింది అక్కడ. మనకేంటి అక్కడ రీచ్ అవ్వాలి, ఆ డెస్టినేషన్ రీచ్ అవ్వాలి. ఆ చెక్ మీ ఇంటికి రాదు, మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడ రాదు. మీరు ఆ చెక్ దగ్గర వెళ్ళాలి. ఆ చెక్ దగ్గర వెళ్ళాలంటే జిపిఎస్ ఎవరు? జిపిఎస్ మన అప్లైన్ చెప్తారు. ఆ చెక్ కి డైరెక్షన్ ఎలా తీసుకోవాలి, ఆ చెక్ కి ఎలాగో ఏ రోడ్ లో వెళ్ళాలి, ఎంత ఆ రోడ్ లో కొద్దిగా రోడ్ బాగాలేకపోతే కొద్దిగా బాగుండదు, తర్వాత బాగుంటుంది. ఇదన్నీ ఇన్ఫర్మేషన్ అప్లైన్ ఇస్తాడు. కొద్దిగా డిఫికల్ట్ అవుతే డోంట్ వరీ, కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది. ఎందుకంటే నువ్వు కొత్తగా వచ్చావు, కొత్తగా ప్రాక్టీస్ చేస్తున్నావు, కొత్తగా నేర్చుకుంటున్నావు. ఒకవేళ నేర్చుకున్న తర్వాత ఈజీ అయిపోతుంది. ఎంత ఎక్కువ నేర్చుకుంటారో అంత రోడ్ ఈజీ అయిపోతుంది. సో ఇదన్నీ మన జీవనంలో జరుగుతుంది, మీ టీంలో జరుగుతుంది. చాలా మంది ఇప్పుడు 2025 లో మన ఇండియాలో హైయెస్ట్ నంబర్ ఆఫ్ పీపుల్ 5 lakhs మన విజయరాజు టీంలో ఉంటారు, హైయెస్ట్. ఎందుకంటే ఆల్రెడీ పని స్టార్ట్ చేసేసారు. చాలా మంది ఆల్రెడీ ఆన్ ద వే ఉన్నారు. ఈ డబ్బు చెక్ ఇంక్రీజ్ అవుతుంది. వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు 5 lakhs ని. 5 lakhs తర్వాత చూద్దాం. 5 lakhs వరకు ఆలోచనమే లేదు. డిసైడ్ ఏం పని నేర్చుకోవాలి, అభ్యాసం చేయాలి, నేర్పించాలి. అభ్యాసం చేయాలి, నేర్చుకోవాలి, అభ్యాసం చేయాలి, నేర్పించాలి. రిపీట్. నేను రిపీట్ చేస్తాను, నా టీం వాళ్ళు రిపీట్ చేస్తారు. సింపుల్ యాజ్ దట్. సో డిసైడ్ చేయాలి, బిలీవ్ చేయాలి చాలా ముందు. దిస్ ఇస్ పాసిబుల్ అని చెప్పేసి ఈ బిలీఫ్ సిస్టమ్ ఎవరు వస్తారంటే పొద్దున్న మీటింగ్ కి లీడర్స్ వస్తారు కదా, వాళ్ళు ఈ బిలీఫ్ తీసుకొస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇది జరిగింది. మీ ముందు చెప్తారు, నేను చెప్తున్నాను, నేను డబ్బు సంపాదిస్తున్నాను, నేను ఈ పని చేసేసి వెస్ట్ నుంచి అప్పుడు బిలీఫ్ అవుతుంది. ఓ ఈతను సంపాదిస్తే నేను సంపాదించవచ్చు, ఇంతమంది సంపాదిస్తున్నారంటే నేను సంపాదించవచ్చు. ఇంత ఫారిన్ కారు, లగ్జరీ కార్ నాకు తెలియదు ఎంత ఉంది, మోస్ట్లీ 600-700 లగ్జరీ కార్స్ ఉంది. మర్సిడీస్, ఆడి, BMW, రేంజ్ రోవర్స్, ఇది ఫెరారీ, ఇదన్నీ మన టీమ్ లో ఉంది, మన వెస్టేజ్ లో ఉంది. సో వాళ్ళు చేస్తే మన క్వశ్చన్ ఎలా ఉండాలంటే ఈ మీటింగ్ లో చూసినప్పుడు, సిఎన్టీలో లీడర్స్ లో మాట్లాడినప్పుడు, ఇతను చేస్తే నేను ఎందుకు చేయకూడదు, ఆ క్వశ్చన్ పెట్టండి. మనకి వీళ్ళందరూ అచీవ్ చేస్తే, ఇంత మంచిగా అచీవ్ చేస్తే నేను ఎందుకు చేయటానికి అవదు? సింపుల్. ఆ క్వశ్చన్ మనకే అడగాలి. ఎందుకు అవదు? మనకు అదే ప్రొడక్ట్, వాళ్ళకి అదే ప్రొడక్ట్, మనకు అదే మార్కెటింగ్ ప్లాన్, వాళ్ళకు అదే మార్కెటింగ్ ప్లాన్. వాళ్ళ దగ్గర ఎలాగా సొసైటీ అయితే మంది ఉన్నారో అలాగే నా చుట్టలో ఉన్నారు కస్టమర్స్, నా చుట్టూ ఉన్నారు. డబ్బు కావాలి, డబ్బు ఎలా సంపాదిస్తాము నీ క్వశ్చన్ అడుక్కొని నా చుట్టూ చాలా 1000 కోటి మంది ఉన్నారు నా చుట్టూ. అందరూ ఏం అడుగుతున్నారు? ఎక్స్ట్రా డబ్బు కావాలి, ఎలాగ సంపాదించాలి, ఎక్స్ట్రా డబ్బు కావాలి, నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ కి డబ్బు లేదు, నా దగ్గర ఎక్కువ టైం లేదు. టైం లేకుండా పార్ట్ టైం లో ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఒక బిజినెస్ ఉందా అని అందరూ చూస్తున్నారు. ఇప్పుడు ఎవరికైనా అడగండి, డబ్బు కావాలో వద్దా అంటే ఆడు వద్దు అని చెప్పడు. ఇప్పుడు అంబానీకి అడిగితేనో చెప్తాడు కావాలి డబ్బు ఉంటాడు. సో ఇంత కస్టమర్ ఉన్నప్పుడు మనం సక్సెస్ అవటానికి పెద్ద విషయం కాదు. ఓన్లీ థింగ్ ఇస్, ఎందుకు కొన్ని మంది సక్సెస్ అవుతారు, కొన్ని మంది సక్సెస్ అవట్లేదు? ఆలోచనము, యాక్షన్, అదే డిఫరెన్స్. ఆలోచనము, యాక్షన్. ఎవరు ఆలోచన చేస్తున్నారో వాళ్ళు సక్సెస్ అవరు. యాక్షన్ తీసుకుంటే, ఎందుకంటే ఇంతమంది ఉన్నారు మన చుట్టూ, మన ఫ్రెండ్స్ ఉన్నారు, మన రిలేటివ్స్ ఉన్నారు, అందరూ ఉంటారు. నాకు కొద్దిగా ఎక్స్ట్రా డబ్బు సంపాదించాలి. ఓన్లీ థింగ్ ఇస్, నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డబ్బు లేదు, నా దగ్గర అంత టైం లేదు. పార్ట్ టైంలో ఏమైనా చేయవచ్చా నేను? ఎందుకంటే నేను ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నానో అది వదిలేయటానికి అవదు. పార్ట్ టైంలో ఏమైనా చేయాలి, నాకు ఏమైనా ఆపర్చునిటీ ఉందా? నేను ఫస్ట్ టైం బిజినెస్ చేస్తున్నాను, ఎవరైనా చూపిస్తారా నాకు ఈ బిజినెస్ ఎలా చేయాలి? పర్ఫెక్ట్ సిస్టమ్, వెస్టేజ్ లో పర్ఫెక్ట్ సిస్టమ్ లో ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు. పార్ట్ టైం లో ఈ బిజినెస్ చేయవచ్చు. ఎవరైనా గురువు ఉంటారు ఈ బిజినెస్ ఎలా చేయాలని చూపించడానికి. సో ఆలోచన చేయొద్దండి, సక్సెస్ చేయండి, బిలీవ్ చేసుకోండి. ఇప్పుడు లీడర్స్ చెప్పినప్పుడు నేను ఇలాగ సాధించాను, ఇలాగ సాధించానంటే ఫస్ట్ క్వశ్చన్ ఏం రావాలి మీ మనసులో అంటే, ఇతను చేస్తే నేను చేసుకుంటాను, ఇంతమంది చేస్తే నేను చేసుకుంటాను, ఇంతమంది లైఫ్ చేంజ్ అవుతే నా లైఫ్ నేను చేంజ్ చేస్తాను అని అది రావాలి.
సో తర్వాత డిసైడ్ చేసి బిలీఫ్ వస్తే తర్వాత లైఫ్ చేంజ్ 50% మీ పని అయిపోయింది. ఏంటి? డిసైడ్ చేయాలి, బిలీఫ్ రావాలి. ఇది రెండు అయిపోతే మీ 5 lakhs జర్నీది 50% జర్నీ అయిపోయింది. నెక్స్ట్ 50% మాత్రం జర్నీ, నెక్స్ట్ 50% మాత్రం, ఫుల్ 100% లేదు. ఫస్ట్ 50% కవర్ చేయడానికి బిలీఫ్ కవర్ చేస్తుంది, డిసిజన్ కవర్ చేస్తుంది. ఆలోచన నుంచి బయట వచ్చేసి డిసైడ్ చేసేసి బిలీఫ్ కూడా మీరు పని చేయడానికి స్టార్ట్ చేస్తే, ఫోకస్ పెట్టుకొని, నేను డిసైడ్ చేశాను, నేను బిలీఫ్ ఉంది, నా లైఫ్ చేంజ్ చేస్తాను, నా ఫ్యామిలీది లైఫ్ చేంజ్ చేస్తాను, నేను విజువలైజేషన్, నా ఇంటి నేను విజువలైజేషన్ చేస్తాను, రోజు నా కారు విజువలైజేషన్ చేస్తాను, నా కుటుంబాన్ని చాలా మంచి లైఫ్ స్టైల్ ఊహించకూడదు, ఆ లైఫ్ స్టైల్ తీసుకెళ్తాను. వాళ్ళు ఎప్పుడు ఊహించకూడదు. ఇలాగా జరుగుతుందా అనాలి, రోజు అన్నది ఇలాగా జరుగుతుందా, ఇలాగా మన లైఫ్ అయిపోయిందా, నేను బిలీవ్ చేయడానికి అవుతుంది చెప్పడానికి, ఆ లెవెల్ వరకు నేను తీసుకెళ్ళటానని డిసైడ్ చేయాలి, బిలీవ్ చేయాలి. ఎందుకంటే ఈ రెండు పని అయింది. డిసైడ్ చేశారు, వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. బిలీవ్ చేయడానికి మీ ముందు ఉన్నారు లీడర్స్, మీ ముందు ఎంతమంది లీడర్స్ ఉన్నారు, అందరూ సక్సెస్ఫుల్ అయ్యారు. సో దట్స్ అబౌట్ ఇట్. ఇట్ ఇస్ నథింగ్. మీరు ఇక్కడ సక్సెస్ అవటానికి యోచన ఇంపార్టెంట్, ఎలా చేయాలి ఏమని చెప్పేసి. అప్లైను GPS, అతను మీ 5 lakhs చెక్ ఎక్కడ ఉంది అని అతను చూపిస్తాడు. ఆల్రెడీ ఉంది 5 lakhs చెక్, అక్కడే ఉంది, మీ లైఫ్ స్టైల్ ఉంది, మీ కార్ పార్క్ చేసి పెట్టారు, మీరు ఇంటూ రెడీ అయింది. అప్పుడు వరకు వెళ్ళటానికి మనకి ఎవరైనా డైరెక్షన్ చూపించడానికి ఎవరైనా కావాలి. అది మనం నేనే చూస్తాను అది అక్కడ ఉంటుంది. మనం రౌండ్ వెళ్తానే ఉంటాం. అక్కడ వెళ్ళటానికి ఈజియెస్ట్ షార్ట్ కట్ అప్లైన్, ఈజియెస్ట్ షార్ట్ కట్ అతను చూపిస్తారు మీకు. సో చెక్ ఉంది, ఇంటుంది, కార్ ఉంది, అన్ని ఉంది. డిసైడ్ చేయండి, బిలీవ్ చేయండి, విజువలైజేషన్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. విజువలైజేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఇంటర్వ్యూస్ లో చూడండి, అతను చెప్తాడు నేను విజువలైజేషన్ చేస్తాను అని. రేపుది మ్యాచ్ నేను విజువలైజేషన్ చేస్తాను, నేను ప్లే చేస్తున్నాను, అందరికి కొట్టున్నాను, 6 or 4 కొట్టున్నాను, నేను సెంచరీ చేశాను అని అతను ఇమాజిన్ చేస్తుంటాడు. సిద్ధార్థ్ సింగ్ చూడండి, మన విరాట్ కోహ్లీ చూడండి, పెద్ద పెద్ద యాక్టర్స్ చూడండి. ఈరోజు జిమ్ కేరీ అని చెప్పేసి ఒక యాక్టర్ ఉన్నాడు. అతను ఫస్ట్ స్టార్టింగ్ లో స్ట్రగుల్ చేశాడు. అందరూ స్ట్రగుల్ చేస్తారు, మన బిజినెస్ లో అందరూ స్ట్రగుల్ చేశారు, కెరియర్ లో అందరూ స్ట్రగుల్ చేస్తారు. అతను స్ట్రగ్లింగ్ చేస్తూ ఏం పెట్టాడంటే $1 million చెక్ రాశాడంట. $1 million చెక్ రాసి పెట్టాడంట. ఒక రోజు నాకు ఈ చెక్ వస్తుంది, ఇంత పెద్ద చెక్ వస్తుంది అని. చెక్ వచ్చింది. ఇది గ్రామీ అవార్డు తీసుకున్నప్పుడు, ఆస్కర్ అవార్డు తీసుకున్నప్పుడు చెప్పాడు, నేను అంత పెద్ద చెక్ రాసి పెట్టాను, అది జరిగింది. విజువలైజేషన్ చాలా స్ట్రాంగ్ టెక్నిక్. విజువలైజేషన్ రోజు మెడిటేషన్ చేయనప్పుడు చేయాలి. యూ స్టార్ట్ విత్ విజువలైజేషన్. ఎందుకంటే మీ డేనే విజువలైజేషన్ లో షురు అవుతుంది. ద హోల్ డే అలాగే ఉండాలి, నాకు వచ్చేసింది అది అని చెప్పేసి ఆ హ్యాపీనెస్ ఎంజాయ్ చేయాలి. ఆ హ్యాపీనెస్ ఎంజాయ్ చేస్తే మైండ్ ఫుల్ ఫోకస్ గా పనిచేస్తుంది, అందుకోసం ఈ విజువలైజేషన్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అన్కంఫర్టబుల్ జోన్ లో వెళ్తారు. ఈ పని స్టార్ట్ చేయనప్పుడు ఫోకస్ గా, బిలీవ్ గా, దెన్ యుల్ గెట్ ఇన్ టు అన్కంఫర్టబుల్ జోన్. అన్కంఫర్టబుల్ జోన్ అవుతుంది. కంఫర్టబుల్ జోన్ లో రిజల్ట్ రాదు. కంఫర్టబుల్ జోన్ లో గ్రోత్ ఉంటుంది. గ్రోత్ కావాలంటే అన్కంఫర్టబుల్ జోన్. ఇప్పుడు వరకు ఏం కంఫర్టబుల్ జోన్ లో ఉన్నావు, అక్కడి నుంచి బయట రావాలి. ఇప్పుడు వరకు ఏం చేసుకొని వచ్చారో అదే చేసుకొని వెళ్తే ఇప్పుడు వరకు ఏం రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు వరకు ఏం చేసుకొని వచ్చారో అదే మీరు రిపీట్ చేసుకునే ఉంటే ఇప్పుడు వరకు ఏం రిజల్ట్ వచ్చిందో అదే రిజల్ట్ వస్తుంది. పెద్ద రిజల్ట్ కావాలంటే పెద్ద పని చేయాలి. పెద్ద పని చేయాలంటే కంఫర్ట్ జోన్ నుంచి అన్కంఫర్టబుల్ జోన్ వెళ్ళాలి. సండే ఇంట్లో ఉంటారు. ఇప్పుడు పెద్ద రిజల్ట్ కావాలంటే సండే మీటింగ్ చేయాలి, పొద్దునే ఎర్లీ లేపాలి. మంచి రిజల్ట్ కావాలంటే 5 o'clock లేపేసి ఈ సెషన్ అటెండ్ చేయాలి. పడుకుంటే ఇదివరకు ఏం రిజల్ట్ వచ్చింది అదే వస్తుంది. కొత్త పని చేస్తే ఈ సెషన్ అటెండ్ అవుతే ఇది కొత్త పని. అన్కంఫర్టబుల్ జోన్. అందరికి ఛాన్స్ ఉంటే 7 o'clock వరకు పడుకోవటానికి ఛాన్స్ ఉంటే ఇట్స్ కంఫర్టబుల్ జోన్. ఈరోజు 5 o'clock లేపేసి ఏమైనా నాకు దొరుకుతుందా, నా లైఫ్ ఎలాగ చేంజ్ అవుతుంది, నా లైఫ్ లో ఈ లీడర్ ఏమేమి చెప్తారు, నా లైఫ్ లో ఎలాగ నేను అది అడాప్ట్ చేసుకోవాలి, అది ఎలాగ నా బిజినెస్ లో అడాప్ట్ చేసుకోవాలి, ఇదన్నీ పొద్దు నుంచి స్టార్ట్ అవుతే డెఫినెట్లీ మీరు అన్కంఫర్టబుల్ ఉన్నారు. మోర్ దెన్ 1000 people ఉన్నారు.
ఈ మీటింగ్ లో. మోస్ట్లీ అది లిమిట్ అయిపోయింది అనుకుంటాను. 2000 పీపుల్ వస్తే మోస్ట్లీ 2000 పీపుల్ ఉన్నారు. ఇమాజిన్ చేయండి, 1000 పీపుల్ అన్కంఫర్టబుల్ జోన్ లో ఉన్నారు ఈ రోజు. 1000 పీపుల్ మన టీంలో అన్కంఫర్టబుల్ జోన్ లో ఉన్నారు. 1000 పీపుల్ అన్కంఫర్టబుల్ జోన్ లో పని జరుగుతుంది, సక్సెస్ వస్తుంది. మీరు చూడండి, 1000 పీపుల్ కి సక్సెస్ వస్తే మీ టీము, మీ డౌన్ లైన్, మీరు ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తారు, మన డౌన్ లైన్స్ ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తారు. సో ఇదే ప్రూఫ్. నేను చెప్తున్నాను కదా, మీ టీంలో ఎక్కువ మంది, చాలా మంది 5 lakhs కి వెళ్తారు. ఎందుకంటే ఇదే ప్రూఫ్. 1000 పీపుల్ అన్కంఫర్టబుల్ జోన్ లో ఉన్నారు. ఇప్పుడు అది తీస్తే 2000, ఆ లిమిట్ తీసేసి 2000 చేస్తే 2000 పీపుల్ అన్కంఫర్టబుల్ జోన్. 5 o'clock లేపేసి ఏం చేయాలి, ఎలా చేయాలి, అప్లైన్ GPS పెట్టాడు. మీ చెక్ ఎక్కడ దొరుకుతుంది, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రోడ్ మన ఇదికి చెక్ దగ్గర వెళ్ళటానికి. అది చెప్తున్నాడు. రోజు పొద్దున్నే లేచి ఈ మెడిటేషన్ చేయండి, విజువలైజేషన్ చేయండి, ట్రైనింగ్ అటెండ్ చేయండి అంటే అతన్ని డైరెక్షన్ ఇస్తున్నాడు GPS, ఇలా చేయండి మీ చెక్ వెళ్ళటానికి. సో మార్నింగ్ అటెండ్ చేసేసి ఫుల్ డే పని చేసేసి మీరు నేను చెప్తున్నాను, అగైన్ మంత్రం ఇది, నేర్చుకోండి. ఈ బిజినెస్ నేర్చుకోండి. అప్లైన్ చూపిస్తారు ఈ బిజినెస్ ఎలా చేయాలని. నేర్చుకోండి, అభ్యాసం చేయండి, నేర్పించండి. సో ఇది కంటిన్యూస్ గా చేస్తే అప్లైన్ టైం టు లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి, రైట్ టర్న్ తీసుకోవాలి, స్ట్రైట్ వెళ్ళాలి. ఇది డైరెక్షన్ ఇస్తానే ఉంటాడు. ఎక్కడికి? మీ 5 lakhs చెక్ కి. అతను డైరెక్షన్ ఇస్తానే ఉంటాడు. ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి అని చెప్తానే ఉంటాడు. రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్, గో స్ట్రైట్, యూ టర్న్ అన్ని చెప్తానే ఉంటాడు. అది ఫాలో చేయండి, మీరు సక్సెస్ఫుల్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ విజయరాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ విజయరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఆపర్చునిటీ ఇచ్చినడానికి. ఇట్ వాజ్ అమేజింగ్. 1000 పీపుల్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock. చూడండి మీ టీంలో ఎంతమంది అన్కాన్ఫిడెంట్ ఉన్నారు. సరే సార్, థ్యాంక్ యూ సార్. మీకే వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సో మార్నింగ్ జూమ్కి వచ్చి టీంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని యాక్టివ్ చేశారు. సో